ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. స్కందపురాణం ప్రకారం చార్ధామ్ యాత్ర చేసేవారు ఆలోచన, మాట, చేతల ద్వారా చేసిన పాపాలకు ప్రాయశ్చితం పొందుతారని పండితులు చెబుతారు. ఇంతటి దివ్య ప్రభావాన్ని కలిగిన చార్ధామ్ యాత్రలో మొదటిదైన యమునా నది జననం గురించి తెలియజేసే అనగనగాలో నేనేటి కథనమే మానవుల భయాన్ని దూరం చేసే దివ్యధామం చార్ధామ్ యాత్రలో యమునోత్రి ప్రాభవం, ఆవిర్భావం. అనగనగా అది సృష్టి ఆరంభ సమయం. దేవలోకంలో ఒక దివ్య సంఘటన. ఆ సంఘటనే యమునాదేవి జననం. ప్రకాశించే సూర్యమండలంలో సూర్యదేవుడు తన తేజస్సుతో లోకాలను వెలిగిస్తూ ఉంటాడు. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. ఒకరోజు సంజ్ఞాదేవి, ప్రభు, మీ తేజస్సు అపారం, ఈ లోకానికి శాంతి, కరుణ పంచే సంతానం నాకు కావాలి. అది తప్పకుండా జరుగుతుంది దేవి. లోకక్షేమం కోసం దైవ సంకల్పం సిద్ధమవుతోంది. అలా కాలం గడిచింది. సత్యయుగంలో ఒక దివ్య క్షణం వచ్చింది. సంజ్ఞాదేవి గర్భం నుంచి ఇద్దరు దివ్య సంతానం అవతరించారు. ఒకరు యమధర్మరాజు, ధర్మానికి ప్రతీకైతే మరొకరు యమునాదేవి, కరుణకు ప్రతీక. పుట్టినప్పటి నుంచే యమునాదేవి స్వభావం భిన్నంగా ఉండేది. ఆమె హృదయం ప్రేమతో, దయతో నిండిపోయి ఉండేది. ఒకరోజు యమునాదేవి తన తండ్రి వద్దకు వస్తుంది. తండ్రి, భువిపై మనుషులు ఎందుకు భయంతో జీవిస్తూ ఉంటారు? వారికి అభయం, శాంతి, ప్రేమ, కరుణ పంచాలని ఉంది అని విన్నవిస్తుంది. అప్పుడు సూర్యదేవుడు, యమున, భూలోకంలో వారు చేసిన కర్మల వల్ల మాత్రమే యమలోకాన్ని కూడా వారు భయపెడుతున్నారమ్మా అంటాడు సూర్యభగవానుడు. ఆ మాటలు విన్న యమునాదేవి కళ్ళు కరుణతో మెరిసిపోతాయి. తండ్రి, అయితే వారి పాప ప్రక్షాళనకు ఒక్క అవకాశం ఇవ్వాలి కదా, వారికి ఆ విధంగా శాంతిని ప్రసాదించాలి కదూ, అలా నా జీవితం వారికి ఉపయోగపడాలి తండ్రి అంటుంది యమునాదేవి. దీంతో సూర్యదేవుడు కుమార్తె సంకల్పాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే యమున, నువ్వు భువిపై అవతరించి నది రూపంలో ప్రవహించు. నీ నదీ ప్రవాహ జలాలతో భక్తుల పాపాలను కడిగి భయాన్ని తొలగించు అని ఆశీర్వదిస్తాడు ఆ సూర్య భగవానుడు. అలా యమునాదేవి తన దివ్య రూపాన్ని విడిచి హిమాలయాల మధ్య పవిత్ర నదిగా అవతరిస్తుంది. ఆమె ప్రవాహం మృదువుగా ఆత్మను శాంతింపజేసేలా సాగింది. ఈ విషయం తెలుసుకున్న యమధర్మరాజు తన సోదరిని ఆశీర్వదిస్తాడు. చెల్లి, నిన్ను ఆశ్రయించిన వారికి నా యమలోక భయం తగ్గిపోతుంది. వారు ధైర్యంతో జీవిస్తారు. అలా యమునా నది భయ విమోచన నదిగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో మహర్షులు అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. అందులో ముఖ్యులు అసిత మహర్షి. అసిత మహర్షి ప్రతిరోజు గంగలో, యమునలో స్నానం చేసేవాడు. కానీ వృద్ధాప్యంలో గంగకు వెళ్ళలేకపోతాడు. ఆ సమయంలో గంగను ఉద్దేశించి, ఓ గంగాదేవి, నిన్ను దర్శించలేకపోతున్నాను అని స్మరించగానే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మహర్షి భక్తిని గమనించిన గంగాదేవి స్వయంగా యమునోత్రికి చేరి ఆయనకు దర్శనమిచ్చిందట. ఆ రోజు నుంచే యమునోత్రి మహిమ మరింత పెరిగింది. ఇక్కడ యమునతో పాటు గంగామాత కృప కూడా లభిస్తుందని విశ్వాసం. అందుకే యమునోత్రి కేవలం ఒక నది కాదు, 2 దివ్య నదుల కృప కలిగిన పవిత్ర తపోభూమి. ఇలా యమునా నది జన్మిస్తుంది ఈ భువిపై. ఇది మానవుల భయాన్ని దూరం చేసే దివ్యధామం. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ప్రాభవం, ఆవిర్భావం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కరుణతో చేసిన సంకల్పం లోకాన్ని మార్చగలదని, దయగల హృదయం దైవత్వానికి మార్గమని. మరి చార్ధామ్ యాత్రలో భాగంగా రేపు 2వదైన గంగోత్రి ఆవిర్భావ కథనంతో కలుసుకుందాం. ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన పొరవడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.